వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఎక్స్పెక్టేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్లో కనుక మనం చూస్తే, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ టాపికే మనం మాట్లాడితే, చాలామంది హస్బెండ్స్ కంప్లైంట్ లాగానో పెయిన్ లాగానో చెప్తూ ఉంటుంటారు. ఏది చెప్పరు, అర్థం చేసుకోవాలంటూ ఉంటారు. కొన్నిసార్లు అది బాగా అనిపించినా, కొన్నిసార్లు ఇబ్బందికరంగాను ఇరిటేటింగ్గాను మమ్మల్ని వాళ్ళపైన హేట్రేట్ పెంచే విధంగానూ ఉంటూ ఉంటుంది. ఎలా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఆడవాళ్ళకి ఏ విధంగా చెప్పొచ్చని అడుగుతూ ఉంటుంటారు. ఆడవాళ్ళకి మనం ఏం మాట్లాడొచ్చు అంటారు. ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ ఉంటూ ఉంటుంది. బట్ చెప్పకుండా అవతల వాళ్ళు తెలుసుకుంటే బాగుండన్న ఎక్స్పెక్టేషన్ ఇంకెక్కువ ఉంటూ ఉంటుంది. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పొచ్చు? నువ్వు అన్నట్టు ఉషా, ఆడవాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ హస్బెండ్ దగ్గర. అదేంటంటే, నా మనిషికి, నా వాడికి నా గురించి తెలియకపోతే ఎట్లా, నేను చెప్తేనే తెలుస్తుందా, నా గురించి తెలుసు కాబట్టి ఇన్నేళ్ల సాహచర్యంలో, ఇన్నేళ్ల కాపురంలో నేనేంటో తెలుసు కాబట్టి, నేను నా ఇష్టాలేంటో తెలుసు కాబట్టి, నేను అడగకుండానే తెలుసుకుని చెయ్యాలి కదా అనే ఎక్స్పెక్టేషను ఎందుకో ఆడవాళ్ళకు ఒక భర్త దగ్గర ఎక్కువ ఉంటుంది. బట్ కావాల్సిందే భర్తకి ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అని తెలుసుకోవటం. ఎందుకంటే ఇది సరదాగా ఉన్నంతసేపు పర్వాలేదు. అంటే ఇప్పుడు నీకు చీర తెద్దాం అనుకుంటున్నాను, పలానా ఊరెళ్ళాను, అక్కడ నీకు ఏ కలర్ ఇష్టం అంటే, ఏ కలర్ ఇష్టమో తెలీదా ఇన్నేళ్లలో, ఏదో ఒకటి పట్టు, అలా తెలుసుకుని చెయ్యాలి అనేది సరదాగా చెప్పటం వేరు. బట్ చాలాసార్లు ఏంటంటే, ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకుని, భర్త తమ ఆలోచన విధానం ఏంటో, తమకేం కావాలో తాము చెప్పకుండానే తెలుసుకుంటే అదే ప్రేమ అనుకుంటారు. అక్కడ పప్పులో కాలేస్తారు. భర్తకి తెలుస్తుందా లేదా మనం ఏంటి అనేది మనం ఒకప్పుడు కమ్యూనికేట్ చేసిన దాన్ని బట్టే అతనికి ఇప్పుడు తెలుస్తాయి పరిస్థితులు బట్టి తప్పితే, నువ్వు అసలు ఎప్పుడూ కమ్యూనికేట్ చేయనప్పుడు ఏది తెలియదు. అంటే నువ్వు జీవితంలో ఒక్కసారి కూడా నీ ఫేవరెట్ కలర్ ఏదో మెన్షన్ చేయకుండా నువ్వు వేసుకునే చీరలను బట్టి తెలవదా, నేను ఎప్పుడు ఎల్లో కలర్ వాడతాను, ఎక్కువ డ్రెస్సులు, దాన్ని బట్టి నీకు అర్థం కాలేదా, ఇలాంటివి పిచ్చి ప్రశ్నలు. ఏదో ఒక సందర్భంలో నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి గుర్తుంటే అదొక విషయం, గుర్తు లేకపోతే కూడా నువ్వు తప్పు పట్టాల్సిన పని లేదు అసలు. నీకు ఎల్లో కలర్ చీర ఇష్టమైనప్పుడు, నాకు ఎల్లో కలర్ చీర ఇష్టం, చీర తెస్తా అంటున్నారు కదా, ఎల్లో కలర్ పట్టురండి, క్లియర్. డొంక తిరుగుడు, మనసు తెలుసుకోవాలి కదా, నా గురించి నీకు తెలవదా, నువ్వు తెలుసుకుని చెయ్యాలి, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి మనశ్శాంతి అయితే ఉండదు. దాని బదులు డైరెక్ట్గా ఉండండి. అసలు ఇప్పుడు ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇంకా అంటే వచ్చే కాలానికి మన మనసులో ఏముందో కూడా తెలవచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఇంకా టెక్నాలజీ లేదు, రావద్దని కూడా కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే మనకు ఉన్న ఒకే ఒక్క మన సొంతమైనది మన మనస్సు. అందులో మనం ఎవరినన్నా కావాలంటే మెచ్చుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎదురుపడినప్పుడు మనకు ఆ కోపాలు అన్నీ తగ్గిపోయి వాళ్ళతో చక్కగా ఉంటాం. అదే మనం తిట్టుకుంటున్నామని లేకపోతే ఏదో అనుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలిస్తే ఆ రిలేషన్షిప్ ఉండదు కదా, అవునా? సో కాబట్టి ఏంటంటే, నీకేదన్నా కావాలి నా దగ్గర నుంచి, నువ్వేదో మాట్లాడుతున్నావు, దాన్ని బట్టి నేను ఊహించుకుని నేను నీకు చేసేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేసే బదులు, నీకు నా దగ్గర నుంచి ఏం కావాలో డైరెక్ట్గా అడిగావనుకో, నా వల్ల అయితే చేస్తాను, లేకపోతే లేదు, అవునా? సో ఇది ఏ రిలేషన్షిప్లో అయినా ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది, ఎస్పెషలీ రిలేషన్షిప్. అసలు జీవితం నుంచే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మనకు తెలియదు, అవునా? అందరికీ పూల పాన్పుల, మనం కావాలనుకున్నవన్నీ మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మనం ఉండాలనుకునే విధంగా అన్నీ మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నువ్వు ఫ్లోతో పాటు వెళ్తూ నీకు కొన్ని గోల్స్, లక్ష్యాలు పెట్టుకుని వాటిని నువ్వు సాధించడానికి ప్రయత్నిస్తూ వెళ్ళాలి తప్పితే, ఇప్పుడు భగవంతుడిని కూడా నువ్వు అడిగినవన్నీ ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అవునా? సో నీ ఇది ప్రకారం ఉంటుంది, నీకు రావాల్సినవి అవి నువ్వు చేసే కష్టాన్ని బట్టో ఏదో ఉంటుందో, కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏమీ చేయకూడదు. మీరు అన్నట్టుగానే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటూ ఉంటుంది, అవతల వ్యక్తి తెలుసుకొని చేయాలి అన్నది ఒక రకంగా అదొక బ్యాడ్ క్వాలిటీ. మనం ఏం చెప్పకుండా స్ట్రైట్గా డైరెక్ట్గా అడగండి అన్నారు. ఆ అప్రోచ్ ఉండదు. మగవాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. చాలామంది వైఫ్స్కి తెలియదు. అవును, వాళ్ళ సరదానో లేదంటే ఎక్కువ ఓన్ చేసుకోవడమో ఏంటో, కానీ
తెలుసుకోవాలి, చేయాలన్న ఆ ఆత్రం కనిపిస్తూ ఉంటుంది. అవతల వ్యక్తికి మన ఇష్టాన్ని తెలియనప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసే ప్రాసెస్ తనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందని చాలామందికి తెలీదు. అవును సార్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? జనరల్‌గా మనం చూస్తే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని విన్నాం మనం అవును. నానుడి. సో, ఏంటంటే మగవాళ్ళు ఎక్కువ లాజికల్‌గా ఉంటారు. ప్రాక్టికల్‌గా ఉండటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని మగవాడంటే స్ట్రాంగ్‌గా ఉండాలి, ఏడవకూడదు, ఏడుపు కనపడకూడదు, ఏడిస్తే వీక్ ఇలాంటియి తెలియకుండానే నూరిపోస్తారు వాళ్ళకి. సో, వాళ్ళేంటంటే లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా తయారవుతారు తప్పితే ఎమోషనల్ ఇది ఉండదని కాదు. దాని ఎక్స్‌ప్రెషన్ కొంచెం తక్కువ ఉంటుంది. మామూలుగా అంటాం మనం ఏంటంటే విమెన్ హెడ్, హార్ట్, హ్యాండ్స్ మూడిటితో చేస్తారు. జెంట్స్ మాత్రం ఓన్లీ హెడ్ అండ్ హ్యాండ్స్‌తో చేస్తారు అని. అంటే హార్ట్ ప్రమేయం దాకా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఆళ్ళకి తక్కువుంటాయి. అలా అని వాళ్ళలో సున్నితత్వం లేకపోతే ఎమోషన్స్ ఉండవని కాదు. ఎక్స్‌ప్రెషన్‌ని తొక్కేస్తారు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే విధానంలో, చుట్టూ ఉన్న కల్చరల్ ఇదిలో. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చెప్తే తప్పితే డైరెక్ట్‌గా వాళ్ళకి బుర్రలోకి ఎళ్ళదది. ఇప్పుడు ఆడవాళ్ళుంటారు. సో, ఇప్పుడు నువ్వు చేసిన పాయసం నచ్చింది అంటే తర్వాత అది గుర్తుబెట్టుకుని ఆ పాయసాన్ని ఇంకా బాగా చేయటానికో ఏదో ఒకటి తనకు పాయసం ఇలా గుర్తుంటుంది. ఇది ఏదన్నా అలాంటిది మగవాళ్ళకి చెప్పినా అప్పుడుకి దానికి నచ్చిందనుకుంటారు గానీ నెక్స్ట్ స్వీట్లు ఏదన్నా ఉన్నప్పుడు ఆవిడకి పాయసం ఇష్టం అనేది గుర్తు చాలా తక్కువ మందికుంటుంది. తక్కువగా ఉంటుంది. ఉండటం, లేకపోవటం వల్ల వాళ్ళ ప్రేమని కొలవాల్సిన పనైతే లేదు. అంటే పాయసం ఇష్టం అన్న మా ఆవిడని గుర్తున్నవాడే మంచి భర్త, లేదంటే మంచి భర్త కాదు, చూసుకోడు అనటానికి ఏమీ లేదు. అది వాళ్ళ రిజిస్ట్రేషన్‌ని బట్టి, ఎమోషనల్‌గా దానికిచ్చిన ఇంపార్టెన్స్‌ని బట్టే ఉంటుంది తప్పితే వాళ్ళేం చెడ్డ భర్తలేం కాదు. నేనొక ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడ బండి మీదెళ్తూ పడింది. పడి వాళ్ళ ఆయన ఊళ్ళో లేరు. ఇంటికొచ్చేసిందావిడ. సాయంత్రం అదే ఇంటికొచ్చిన వెంటనే ఫోన్ చేసి, "ఇట్లా నేను పడ్డాను. చిన్న చిన్న దెబ్బలు తగిలినియి. బట్ మేనేజబుల్" అంటే ఆయన దూరానున్నాడు గదా! అయితే నేను సాయంత్రం బస్‌కెక్కి రేపొద్దునొస్తాను. మళ్ళీ రేపొక రోజుండి రేపు రాత్రికెళ్ళిపోవాలి. ఆఫీస్ పని హెక్టిక్‌గా ఉందంటే, "అయ్యయ్యో! ఒక్క రోజు కోసం ఇప్పుడు అంత కష్టపడి రావక్కర్లేదు. నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడో వస్తారు గదా! 4 రోజులు సెలవులున్నాయి. అప్పుడే రా. ఇప్పుడు నువ్వొచ్చి నాకు హెల్ప్ చేయాల్సినంత పెద్ద దెబ్బలేం తగల్లేదు. రావొద్దు. నేను మేనేజ్ చేసుకోగలను" అని ఆవిడ చెప్పింది. ఆ భరోసాని ఆవిడే ఇచ్చింది. ఎందుకంటే ఆయనకి తెలవదు ఏం తగిలింది, ఎంత తగిలిందనేది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పడిన దగ్గర నుంచి ఏ లెవెల్ వరకు దెబ్బలు తగిలినియి అనేది ఈవిడే ఇచ్చింది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆవిడ తను అలా అన్నా నిజంగా ప్రేముంటే నన్ను చూడకుండా ఉండలేక నాకు దెబ్బలు తగిలినయి అని తెలిసినాక నిజంగా నేనంటే చాలా ఇష్టం ఉంటే ఆగలేక అయినా సరే రావాలి అని తన మనసులో ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బ్రెయిన్ ట్రిక్కా? లేదంటే ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. రావాలి కదా మేడం ఏంటి అనేది అని చెప్పి ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆయన ఫోన్ చేస్తే ఈవిడ ఫోన్ ఎత్తలేదు. రాలేదనే కోపంతో నెక్స్ట్ డే. సరే ఆయన ఏదో పనిలో ఉందేమోలే అని ఆయన ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకపోతే ఈవిడ ఇంకొక ఎక్స్‌పెక్టేషన్ అంటే ఇంకొకసారి ఏంటంటే, చేయాలి కదా! అసలు నేను 2, 3 సార్లు చేస్తే ఫోన్ నేను ఎత్తనప్పుడు నేనే ఇబ్బందుల్లో ఉన్నానో, నాకు దెబ్బ తగిలింది కదా! అని పక్కింటాళ్ళకి ఫోన్ చేసి అయినా కనుక్కోవాలి కదా! అనేంత ఎక్స్‌పెక్టేషన్. ఇది ఏమాత్రం రీజనబుల్‌గా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఈవిడకి మనశ్శాంతి ఉండదు. ఈవిడకి మనశ్శాంతి లేకపోవటం వల్ల ఆ రిలేషన్‌షిప్‌లో అనేవాడికి నరకంగా అనిపిస్తూ ఉంటది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలాంటివి ఎన్ని పునరావృతం అయిన కొద్దీ వాళ్ళ రిలేషన్‌షిప్ ఎంత బావుంటుందనేది నువ్వు ఊహించు. అవతల వాళ్ళకి తెలియని ఇన్‌సెక్యూరిటీ కూడా వస్తూ ఉంటుంది కదా హస్బెండ్‌కి. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఇలాంటి ఆడవాళ్ళకి నేను చెప్పేదేంటంటే, నువ్వు డైరెక్ట్‌గా నేను పడ్డాను. నాకు కొంచెం ఏంటో అంటే అదొకలాగా అనిపిస్తుంది. నువ్వు నా పక్కనుంటే బావుండనిపిస్తుంది అని చెప్పొచ్చు. రమ్మనొచ్చొకటి. ఓకే. నువ్వు రమ్మని పిలవ్వు. ఆయనొస్తా అన్నాడు గదా! ఓకే అంటే అయిపోతుంది ఆయన కదా! ఒక రోజుకొస్తా అన్నాడు గదా! వస్తా అన్నప్పుడు సర్లే ఒక రోజు వచ్చెళ్ళిలే నువ్వుంటే ఈ టైంలో బావుండని అనిపిస్తుంది అని అనొచ్చు గదా! ఏది నీకు నిజంగా ఆయన రావాలని ఉంది గాబట్టి. యెస్. లేకపోతే అసలు అక్కర్లేదు. అర్థమైందా? సో, నీ ఎక్స్‌పెక్టేషన్ ఆయన రావాలి అనుకున్నప్పుడు అదే చెప్పాలి గానీ, ప్రేమ ఉంటే నిజంగా నాకు దెబ్బ తగిలితే ఆగలేడు, నేనొద్దన్నంత మాత్రాన ఆగుతారా అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే
రివర్స్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. వస్తే ఎందుకొచ్చావు? మళ్ళా నెక్స్ట్ 4 రోజులు రావాలి గదా! ఛార్జీలు దండగా, నిన్నెవరు రమ్మన్నారు? నీకు స్ట్రెస్ ఎక్కువ అనేవాళ్ళు కూడా ఉంటారు. అవునా? అసలు ఇవన్నీ గాదు. మనకి ఏది కావాలో అది అడిగి తీసుకోవటంలో తప్పు లేదు. అదే కరెక్ట్ పద్ధతి కూడా. అర్థమైందా? అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. ఇప్పుడు ఆకలేయకుండా పెడితే ఎందుకు పెట్టావు? నిన్ను పెట్టమన్నానా అంటాం. కాసేపు అడగకపోతే అసలు తిన్నాడా లేదా అని కనుక్కునే పని పట్టించుకోవట్లేదు. లేదు అని అంటాం. అందుకని ఇవన్నీ గాదు. ఆళ్ళు ఏమంటారు? ఈళ్ళేమంటారు? మనం చేసేది కరెక్టా? తప్పా? ఇవన్నీ కాదు. నీకు భోజనం ఆకలేసిందా? భోజనం పెట్టమని అడగటమే. అంతే తప్పితే టిఫిన్ లేట్ అయింది గదా! అప్పుడే పెడతానంటావేంటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. జెంట్స్ కూడా తక్కువ వాళ్ళేం అవును. గాదు కొంతమంది. నేను 1 గంటకు భోజనం పెడతాం అన్నారనుకోండి, 11కే టిఫిన్ చేస్తే ఇప్పుడే భోజనం పెడతా అంటావేంటి అంటారు. అలా అని నెక్స్ట్ టైమ్ 2 దాకా అడగకపోతే 1:30 అవుతుంది ఇంకా పెడతానని అడగవేంటి అంటారు. దీని అంతటి బదులు నీకు కావాల్సినప్పుడు పద భోంచేద్దాం వడ్డిచ్చేయి భోజనం అనొచ్చు గదా! ఇవన్నీ ఏంటంటే భార్య కరెక్ట్ టైంకి అన్నీ చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది. భర్తలేమో పనుల్లో అన్నీ అమర్చటంలో, అన్నీ క్లియర్‌గా ఇంటిని దిద్దటంలో, అడగకుండానే, చెప్పకుండానే భార్య చేసేయాలని భార్యలకి. చక్కదిద్దేసేయాలి అని భార్యల మీద ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటారు. భార్యలేమో తమను బాగా చూసుకోవటంలో, అన్నీ తెచ్చిపెట్టటంలో, ఎమోషనల్ సపోర్ట్‌లో అడగకుండానే భర్త ఇచ్చేయాలి, ప్రేమ చూపిచ్చాలి, కన్సర్న్ చూపిచ్చాలి అని అనుకుంటా ఉంటారు. సో, బట్ అందరు వ్యక్తులు అన్ని సార్లు మన మనసులో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగా బిహేవ్ చెయ్యాలి అనే రూల్ ఎక్కడుంది? వాళ్ళకేది స్ట్రైక్ అయిందో అంతవరకే ఉంటారు. అందుకోగలరు దాన్ని. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇంకో భర్త రావద్దన్నా రావచ్చు. ఒక భర్త రావద్దంది కాబట్టి నెక్స్ట్ వీక్ 4 రోజులు ఎళ్తున్నాను గదా! ఏముందని కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించొచ్చు. బట్ దాన్ని బట్టి వచ్చిన భర్త గొప్ప ప్రేమికుడు, రాని భర్త ప్రేమించట్లేదు అని చెప్పటానికి ఎవ్వరు సరిపోరు. అది నేననేది. సో, కాబట్టేంటంటే అన్నిటికంటే పైగా ఇది ఈజీ. నీకేం గావాలో చెప్పటం ఈజీ. అవునా? అవును. దానివల్ల నీకు స్ట్రెస్ ఉండదు. వస్తాడా? రాడా? వస్తాడా? చూద్దాం. ఈ డైలమా ఉండదు నీకు. ఎందుకొచ్చింది? హాయిగా మనకేం కావాలో అందంగా అడిగి, చక్కగా చేపిచ్చుకుంటే మనకి మనశ్శాంతి, వాళ్ళకి మనశ్శాంతి. సో ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్ ఉండే ముందు అడిగి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి అడిగినంత మాత్రాన అన్నీ నెరవేరిపోవాలని కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎస్, రియాలిటీని కూడా అర్థం ఇప్పుడు చేసుకోగలరు. నువ్వు రమ్మంటావు నాకు దెబ్బ తగిలిందని, అక్కడ అర్జెంట్ మీటింగ్ ఏదో ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది ఉండుంటది. ఆయనకి నిజంగా వద్దామనున్నా రాలేని పరిస్థితి అయ్యి ఉంటది. చాలా మందికి ఇక్కడ ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. 6ంటికి వస్తానన్నావు కదా, ఎందుకు రాలేదు? నేను ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. ఇక్కడ ఇంకెక్కువ అంటే నేను ఇంపార్టెంటా అది ఇంపార్టెంట్ అని పోల్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు మిమ్మల్ని మీరు పనికిమాలినాటితో పోల్చుకోవటం ఎందుకు? మీ స్థానం మీది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి కదా. అవునా? ఆ ఒక్క వర్డ్ చాలు, ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ. మనం ఇంపార్టెంటా కాదా అనేది అసలు క్వశ్చనే కాదు అది ఎప్పటికీ కూడా. నీకు భరోసా ఉండాలి. నా భర్త దృష్టిలో నేను చాలా ఇంపార్టెంట్ అనే కాన్ఫిడెన్స్ నీకు లేకపోయిందా? అదెందుకో నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. నా భర్తకి ఒకవేళ నేను అన్నిటికంటే ముఖ్య కారణం ఎందుకు కాలేకపోతున్నాను, మనలో ఏదన్నా ఉందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. తప్పులేదు. చాలా కారణాలు ఉంటాయని చాలా ఉంటాయి. మీరు అన్నట్టుగానే విజయపెద్దన గారు, చాలా మందికి ఈ ఎక్స్పెక్టేషన్స్తోనో లేదంటే చెప్పిన టైంకి చెప్పింది జరగలేనప్పుడు వచ్చే సమస్యలు కావచ్చు, చాలా సందర్భాల్లో ఒకరి మీద ఒకరికి ఇరిటేషన్, కోపం, ఎందుకు చేసుకున్నాను అనే దాకా వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటే డిసప్పాయింట్మెంట్స్ అక్కడ ఉంటాయి. సో నువ్వు అసలు పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకో, ఇబ్బంది లేదు. ప్లస్ నీ ఎక్స్పెక్టేషన్స్ని అవతల వాళ్ళకి చెప్పావనుకో, ఇబ్బంది అసలు ఉండదు. నేను ఇది ఆశిస్తున్నాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను నీ నుంచి ఇది కోరుకుంటున్నాను చెప్పు. తెలియకపోతే నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే అవతల వాళ్ళని కూడా అడుగు. మీరు అన్నట్టుగానే చాలామందికి ఈ ప్రాబ్లం వల్ల ఆగిపోయి ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఇంకింతే మా జీవితాలు అని చాలామంది అడ్జస్ట్ అయ్యి బతకాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మా రిలేషన్షిప్లో ప్రతిసారి ఇదే వస్తూ ఉంది ప్రాబ్లం. ఎక్స్పెక్టేషన్ తనకు ఒకటి ఉంటుంది, అది నేను రీచ్ అవ్వలేను, రీచ్ అవ్వని ప్రతిసారి ఇద్దరి మధ్య విభేదాలు కలుగుతూ ఉన్నాయి. లేదా చెప్పిన టైంకి నాకు వేరే వర్క్ ఉంటూ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో ఎవరి ఇంపార్టెంట్ అన్న స్థాయి దాకా మేము వెళ్ళిపోతున్నామని. ఎక్స్పెక్టేషన్ మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళకి అది కుదరదు అనిపిస్తే దాన్ని ముందే చెప్పేయాలి.
కమిట్మెంట్ ఇవ్వకూడదు. సో నా ఆఫీస్లో నేను వర్క్ ఉంది, దాన్ని బట్టి నేను 100% ష్యూర్గా చెప్పలేను, బట్ ట్రై చేస్తాను అనే ఆ గ్యాప్ ఉంచుకోవాలి. ఖచ్చితంగా వస్తాను అన్నట్టు చెప్తే మళ్ళీ వీళ్ళ అది ఎక్స్పెక్టేషన్ అట్లా నిలిచి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే చాలా మందికి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ అండ్ దాంతోపాటు వాటి వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మా జనరేషన్ వాళ్ళకి ఏంటంటే మాట్లాడిన మాట మాత్రమే కనిపిస్తుంది తప్ప రియాలిటీని అర్థం చేసుకునే స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది. అది నేను స్క్రీన్ ముందు చాలా నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ రియాలిటీలోకి వచ్చే అంత ఆ మెచ్యూరిటీ మేబీ ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంకా రావట్లేదేమో అనిపిస్తుంది. పర్సనల్గా మాకు ఈ గ్యాప్ ఉందండి, మేము దీన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నామని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు మన దాకా రావచ్చు అంటారా? తప్పకుండా రావాలి. వాళ్ళకి వాళ్ళు క్లారిఫై చేసుకోగలరు అని అనుకుంటే రావసరం లేదు. బట్ ఒక ఎక్స్పర్ట్ సహాయంతో ఎట్లా ఈ కమ్యూనికేషను ఎక్స్పెక్టేషన్స్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అందంగా. ఇప్పుడు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేదో ఆర్డర్ చేసినట్టు ఉంటుంది, డిమాండింగ్గా ఉంటుంది. డిమాండ్ చేసినప్పుడు అవతల వ్యక్తికి చిర్రెత్తుద్ది. ట్రూ. ఎప్పుడైనా మన కమ్యూనికేషను మన ఎక్స్పెక్టేషన్ని అవతల వాళ్ళు మీట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మన రిక్వెస్టింగ్ ఇదిలో ఉండాలి, ఒక సాఫ్ట్ ఇదిలో ఉండాలి. మన కన్సర్న్ ఏంటనేది అవతల వ్యక్తికి తెలవాలి. తప్పితే నాకు ఎల్లో ఇష్టం, ఎల్లోదే బట్రా అంటే నాకు ఎల్లో ఇష్టం అని తెలీదా, ఎల్లోదే తీసుకురా, ఇలా అంటే చెప్పే విధానం బట్టి కూడా మొత్తం ఆ యొక్క సీనే మారిపోతుంది. ట్రూ. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అది తెలుసుకోవాలి, మా డిఫరెన్సెస్ తగ్గించుకోవాలి, ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవన్నీ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్ డెఫినెట్గా మ్యామ్. ఇస్తారు. సో ఎవరైతే మా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల లైఫ్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటుంటాయి అండ్ దాంతోపాటు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ప్రాసెస్ని కూడా ఆ స్పేస్ కూడా మీకు క్రియేట్ అవ్వదు. ఎవరైతే మాకు గ్యాప్స్ పెరుగుతూ ఉన్నాయి, మేము ఒకసారి కౌన్సిలింగ్కి రావాలనుకుంటున్నాం, మేము మా రిలేషన్లో ఇటువంటివి లేకుండా విభేదాలు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళందరికీ కూడా విజయ పెద్దన గారి కౌన్సిలింగ్స్ చాలా పెద్ద ఇంపాక్ట్ని, అవేర్నెస్ని, నాలెడ్జ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే మాకు కావాలి, ఒకసారి మేము కలవాలి అనుకుంటున్నాం, ఒక ఎక్స్పెక్టేషన్ అనే కాదు, మాకు పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకునే వాళ్ళకు కూడా సొల్యూషన్స్ ఉంటూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండి అప్రోచ్ అవ్వాలనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, సైకాలజిస్ట్ విజయ పెద్దన గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారి టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.